అందరికీ నమస్కారం. ఈరోజు మంగళవారం పాలిటీ అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటిగా ఫాస్ట్ ట్రాక్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. గత వారంలో ఈ రెండు విషయాలు తరచుగా వార్తాపత్రికల్లో ఉన్నాయి. ఒకటి, సెక్షన్ 125 ఆఫ్ ద ఎర్స్ట్వైల్ సిఆర్పిసి. ఎర్స్ట్వైల్ సిఆర్పిసి అని ఎందుకన్నాను? ఇప్పుడు పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అమల్లోకి వచ్చింది కాబట్టి ఎర్స్ట్వైల్ సిఆర్పిసి అన్నాను. ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125, అలాగే ముస్లిం ఉమెన్ 1986 యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్ 3, ఈ రెండింటికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీన్ని ఏమంటారంటే హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే ఒక చట్టం వచ్చినంత మాత్రాన అంతకు ముందున్నటువంటిది నెగేట్ అవ్వాలని లేదు. ఒక చట్టంలో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ అని రాసి ఉన్నంత మాత్రాన అంతకు ముందున్నటువంటివన్నీ కూడా నల్ అండ్ వాయిడ్ అవ్వటానికి వీల్లేదు. అంటే హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. సందర్భాన్ని బట్టి ఏ చట్టాన్నైనా వాడచ్చు. ఒకళ్ళకి న్యాయం జరగాలి అంటే అది ఏ చట్టం ద్వారానైనా జరగచ్చు. కాబట్టి ఒక చట్టం వచ్చినంత మాత్రాన రెండో చట్టం నల్ అండ్ వాయిడ్ అవ్వదు. ఒక చట్టం తీసుకొచ్చినంత మాత్రాన అంతకు ముందున్నటువంటి చట్టాల ఇంటర్ప్రిటేషన్ పూర్తిగా ఆగిపోదు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఈ రెండూ కూడా అమల్లో ఉంటాయి. దీన్ని హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. సో ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సరే, అసలు విషయంలోకి వెళ్ళబోయే ముందు ఈ సెక్షన్ 3 ఆఫ్ 1986 యాక్ట్ గురించి, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి, ఈ రెండింటి మధ్య టజిల్ ముస్లిం మహిళలు ఎవరికైతే విడాకులు ఇవ్వబడ్డాయో అంటే డైవర్స్డ్ ఉమెన్కి సంబంధించి, ముస్లిం ఉమెన్ అనమాట, వాళ్ళ భరణానికి సంబంధించి ఈ రెండు సెక్షన్స్లో ఏది వర్తిస్తుంది, దేని ద్వారా వాళ్ళకి భరణం లభిస్తుంది అనేటువంటి దాని మీద చాలా డిస్కషన్స్, రకరకాల తీర్పులు వచ్చాయి గత 30-35 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందనమాట. దీని గురించి పూర్తిగా అర్థం కావాలంటే అసలు సెక్షన్ 125 ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తోంది? సెక్షన్ 125 అనేటువంటిది సెక్యులర్ లా. దీనికి మతాలతో, కులాలతో సంబంధం లేదు. ఇది కేవలం మహిళలకే కాదు, ఎవరైతే పేరెంట్స్, నెగ్లెక్ట్ చేయబడినటువంటి పేరెంట్స్ ఉంటారో, అలాగే కొంతమంది పిల్లల్ని వదిలేస్తారు, పిల్లల బాధ్యతను తీసుకోరు, తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోరు, భార్య బాగోగులు చూసుకోరు, అలాగే డైవర్స్డ్ ఉమెన్కి కూడా ఇది వర్తిస్తుంది. అంటే ఇది ఒక సోషల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ లాగా తీసుకురాబడినటువంటిది అనమాట క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో. దీనికి మతాలకి, కులాలకి, దేనికి సంబంధం లేదు. ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, డైవర్స్డ్ ఉమెన్ కావచ్చు, వైఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, వాళ్ళు కోర్టుని, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ని ఆశ్రయించవచ్చు. మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఆయనకి సఫిషియంట్ మీన్స్ ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మాకు ఇంత నెలవారీ భరణం ఇప్పించండి అని చెప్పి కోర్టుకు వెళ్ళేటువంటి దానికి అవకాశం కల్పించేది సెక్షన్ 125. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే 1985వ సంవత్సరానికి వెళ్ళాలి. 1985వ సంవత్సరంలో మహమ్మద్ అహ్మద్ ఖాన్ అలాగే షా బానో బేగం, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక ముస్లిం మహిళ ఎవరైతే విడాకులు తీసుకోబడ్డారో వాళ్ళు భరణం అంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ద్వారా కూడా భరణం పొందటానికి అర్హులు అని చెప్పడం జరిగింది. వెంటనే ముస్లిం ఆర్గనైజేషన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. మా పర్సనల్ లాస్ మాకున్నాయి, ఇలాంటప్పుడు సెక్షన్ 125ని భరణం ఇవ్వడానికి ఎలా వాడతారు, సెక్షన్ 125ని ఉపయోగించడం కరెక్ట్ కాదు అని చెప్పి ముస్లిం ఆర్గనైజేషన్స్ ఇలాంటి భరణం ఇవ్వాలంటే, ఒక విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకి భరణం ఇవ్వాలంటే అది పర్సనల్ లాస్ కిందకు వస్తుంది తప్పిస్తే
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 కింద అవ్వదు అని చెప్పి చాలామంది 1985 ఆ ప్రాంతంలో, అంటే ఈ షా బానో బేగం జడ్జిమెంట్ వచ్చింది 1985లో. వెంటనే ముస్లిం ఆర్గనైజేషన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ముస్లిం ఆర్గనైజేషన్స్ యొక్క ప్రెషర్కి తలొగ్గి 1986లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవర్స్ యాక్ట్ 1986. ఇందులో సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, ఎవరైతే మహిళ అంటే ఒక ముస్లిం మహిళకి విడాకులు ఇవ్వబడ్డాయో ఇద్దత్ పీరియడ్లోనే, ఇద్దత్ పీరియడ్ అంటే నార్మల్లీ 3 నెలలు, వాళ్ళు ఆ 3 నెలలు ఆ పీరియడ్ని పాటించాలి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా కూడా 3 నెలలు ఆగాలి. ఆ పీరియడ్లో వాళ్ళకి ఎంతైతే కట్నం ఇవ్వబడిందో మెహర్ అంటారు, అంతవరకు భరణం ఇవ్వచ్చు మెయింటెనెన్స్గా ఆ 3 నెలల కాలంలో అని తీర్పు చెప్తూ, ఒకవేళ ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఆ డైవర్స్ తీసుకున్న మహిళ తర్వాత ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ని, ఆయనకి సఫిషియెంట్ మీన్స్ ఉన్నాయి అని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి 1986వ చట్టం చెప్తోంది. ఇక ఈ 1986వ చట్టంలో అంటే సెక్షన్ 3లో ఇంకొకటి ఏంటంటే, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ అని రాసింది. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ అంటే ఇతర చట్టాల్లో ఏమి రాసున్నప్పటికీ కూడా అని అర్థం అన్నమాట. అయితే ఆ తర్వాత రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేశాయి రకరకాల హైకోర్ట్స్. కొంతమంది ఏమని వాదించారంటే, 1986వ చట్టంలో సెక్షన్ 3లో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఎట్ అదర్ ప్లేసెస్ అని ఉంది కదా, అంటే ఇతరితర చట్టాల్లో ఏమున్నప్పటికీ కూడా దీన్ని పాటించాలి అని అర్థం వస్తుంది కదా, అందుకని సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి వర్తించదు కదా అన్నటువంటి వాదనలు వచ్చాయి. హైకోర్టులు రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేశాయి. తర్వాత ఇప్పుడు కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పిచ్చింది. రెండూ ఉంటాయి. దీన్ని హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి ముస్లిం మహిళ భరణం కోసం, మెయింటెనెన్స్ కోసం అవసరమైతే 1986వ చట్టం ప్రకారం వెళ్ళొచ్చు కోర్టుకి. ఒకవేళ అలా కాకపోతే సెక్షన్ 125 ఆఫ్ ద సిఆర్పిసి ప్రకారం కూడా వెళ్ళొచ్చు. సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అనేది జనరల్ లా, సెక్యులర్ లా, మతాలతో సంబంధం లేదు. కేవలం డైవర్స్డ్ ఉమెన్కి, వైవ్స్కి మాత్రమే కాదు, డిజర్టెడ్ పేరెంట్స్కి, డిజర్టెడ్ చిల్డ్రన్కి కూడా ఉపయోగిస్తుంది. ఎవరూ సరిగా చూసుకోకపోతే కొడుకు మీదైనా సరే తల్లిదండ్రులు వెళ్ళొచ్చు కోర్టుకి. అందుకని అది జనరల్ లా. 1986లో స్పెషల్ లా తెచ్చినంత మాత్రాన అది నల్ అండ్ వాయిడ్ అవ్వదు. కాబట్టి రెండూ అమల్లో ఉంటాయి. దీన్ని హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్ అంటారనమాట. అర్థమైంది కదా. తర్వాత కోయినా వర్నా రీజియన్. కోయినా డ్యామ్ ఎక్కడుంది? 1960లలో కృష్ణా నది మీద కట్టారు మహారాష్ట్రలో. ఇక వర్నా డ్యామ్, అది వర్నా నది మీద, వర్నా అనేది ఉపనది అనమాట. సో ఈ రీజియన్ కోయినా వర్నా, వర్నా రివర్ కృష్ణా నదికి ఉపనది. ఈ రీజియన్లో రిజర్వాయర్స్ ద్వారా వాటర్ ఇంపౌండింగ్ చేయటం వలన సీస్మిసిటీ అంటే చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. వాటర్ ఇంపౌండ్ చేయటం మూలంగా ఇలా రిజర్వాయర్స్ కట్టి అప్పుడు సీస్మిక్ ఫోర్సెస్ సీస్మిసిటీకి దారితీస్తాయి, ఎర్త్క్వేక్స్ వస్తాయి అన్నటువంటి న్యూస్ చాలా వచ్చాయి. అయితే ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయటం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ క్రింద ఉన్నటువంటి ఆర్గనైజేషన్, అది కరన్ అనే ప్రాంతంలో ఉంది మహారాష్ట్రలో. వాళ్ళు 6 కిలోమీటర్ల ఒక బోర్ తవ్వుతున్నారనమాట. అప్పుడు పైనుంచి చూస్తే, ఒక టెలిస్కోప్ పెట్టి చూస్తే భూమిలో ఏ ఏ మార్పులు వస్తున్నాయి, ఇంకా కొన్ని సెన్సర్స్, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అసలు ఈ రిజర్వాయర్స్లో వాటర్ని ఇంపౌండ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అనేది క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ నార్థరన్ సీ రూట్, ఐఎన్ఎస్టిసి, చెన్నై వ్లాడివోస్టోక్, ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్, ఈ 3 కూడా ఈ మధ్య మన ప్రధానమంత్రి రష్యా వెళ్ళినప్పుడు డిస్కషన్కి వచ్చాయి. నార్థరన్ సీ రూట్ అంటే ఎంటైర్లీ
ఈ ఆర్కిటిక్ ఓషన్లోనే ఉంటుంది, ఆర్కిటిక్ రీజియన్లో ఉంటుంది. ఆర్కిటిక్ రీజియన్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఎంటైర్లీ రష్యన్ ఎకనామిక్ జోన్లో ఉంటుంది. అర్థమైంది కదా, రష్యన్ ఈఈజెడ్లో ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని డెవలప్ చేస్తున్నామని చెప్పి రష్యన్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఈ నార్థరన్ సీ రూట్, అలాగే ఐఎన్ఎస్టిసి, అలాగే చెన్నై వ్లాడివాస్టాక్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్, ఈ మూడు వచ్చే వారం మీకు మ్యాప్స్తో చూపిస్తాను. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే రష్యాలో ఉన్నటువంటి ఒక పార్ట్, అంటే రష్యాలో ఎక్స్ట్రీమ్ వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి ఒక పార్ట్కి ప్రస్తుతం సరకు రవాణా జరగాలి అంటే చాలా లెంగ్తీ ప్రాసెస్ అనమాట, అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. ప్రస్తుతం వెళ్తున్నటువంటిది బాబ్ ఎల్ మండబ్, తర్వాత రెడ్ సీ, తర్వాత వచ్చేసరికి సూయస్ కెనాల్, తర్వాత వచ్చేసరికి మెడిటరేనియన్ సీ, తర్వాత జిబ్రాల్టర్, తర్వాత మీకు అట్లాంటిక్ ఓషన్, అట్లా 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 చుట్టూ తిరిగి వెళ్ళాలి. అయితే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కొంత దూరం రోడ్, కొంత దూరం ట్రైన్, కొంత దూరం నౌకాయానం, ఇట్లా డిస్టెన్స్ తగ్గించడానికి వేసినటువంటి ప్రణాళికే ఐఎన్ఎస్టిసి. మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఐఎన్ఎస్టిసి, అలాగే నార్థరన్ సీ రూట్, చెన్నై వ్లాడివాస్టాక్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్, ఇవన్నీ మీకు వచ్చే వారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్లాడివాస్టాక్ ఎక్కడుంది? ఇది రష్యాలో ఉంది, రష్యన్ ఫార్ ఈస్ట్ అంటాం. రష్యాకి సంబంధించి ఈస్టర్న్ సైడ్లో చివరి భాగానమాట. ఇక్కడ ఒక మ్యారిటైమ్ కారిడార్ని కనుక డెవలప్ చేస్తే ఫార్ ఈస్ట్కి చేరడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల క్రితం చెన్నై నుంచి ఎలా వెళితే చెప్పండి, చెన్నై నుంచి మొదలెట్టి గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ నుంచి, తర్వాత మలక్కా స్ట్రైట్, ఆ తర్వాత సౌత్ చైనా సీ, ఆ తర్వాత ఈస్ట్ చైనా సీ, ఇట్లా పైకి వెళ్ళిపోయి ఆ పైన ఈ వ్లాడివోస్టాక్ చేరుకోవడానికి ఏదైతే రూట్ ఉందో దాన్ని చెన్నై వ్లాడివోస్టాక్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అంటున్నారు. దీన్ని కూడా డెవలప్ చేయాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎనీహో ఈ మూడు మ్యాప్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్నెట్ ఆర్కైవ్, ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, చాలా కాలం క్రితం నుంచి ఉంది. వీళ్ళు డిజిటల్ రిసోర్సెస్ తయారు చేసి, అంటే బుక్స్ అన్ని డిజిటలైజ్ చేసి, చాలా హిస్టారికల్ బుక్స్, ఎక్కడో మరుగున పడిపోయినటువంటి బుక్స్, అలాగే హిస్టారికల్ ఆస్పెక్ట్స్, అవన్నీ కూడా వీళ్ళు డిజిటలైజ్ చేసి ఏం చేస్తున్నారంటే ప్రజలకి ఫ్రీ రిసోర్సెస్ లాగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి రెప్యూటెడ్ పబ్లిషర్స్ ఉన్నారు కదా, హార్పర్ కాలిన్స్, అలాగే పెంగ్విన్, అలాంటి రెప్యూటెడ్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపీరైట్ వైలేషన్ కింద వీళ్ళ మీద కేసేశారనమాట. ఈ సందర్భంగా ఈ ఇంటర్నెట్ ఆర్కైవ్ వార్తల్లోకి వచ్చింది. గ్రే జోన్ కోయర్షన్ టాక్టిక్స్, ఈ పదం తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ మీరు గమనిస్తే అవి గ్రే జోన్ కోయర్షన్ టాక్టిక్స్ కిందకు వస్తాయి. అంటే ఒక సొల్యూషన్ అనేది లేకుండా దాన్ని అలాగే ఉంచటం అన్నమాట. మీరు గమనిస్తే ఈ ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాల్లో, ఈ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కంటే ముందు డొన్బాస్ రీజియన్లో రష్యా అడాప్ట్ చేసిన స్ట్రాటజీ, వాళ్ళు సెల్ఫ్ డిటర్మినేషన్ కోరుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అండదండలు అందిస్తూ ఒక ప్రాక్సీ వార్ని క్రియేట్ చేయటం అనమాట. అంటే శాంతి అని చెప్పలేం, యుద్ధం అని చెప్పలేం. ఇప్పుడు చూడండి, చైనా తాయివాన్ని మధ్యలో ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ తోటి మన భూభాగంలోకి కొద్దిగా చొచ్చుకొస్తూ ఉంటుంది. ఇలాంటి వాటినన్నిటినీ కూడా గ్రే జోన్ టాక్టిక్స్ అంటాం. అంటే యుద్ధం అని చెప్పరు, శాంతి అని చెప్పరు, అంటే వార్ పీరియడ్ కాదు, తర్వాత పీస్ పీరియడ్ కాదు. ప్రపంచంలో ఇలాంటి గ్రే జోన్ టాక్టిక్స్ పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఇప్పుడు ఇక్కడ ఏవైతే నేను మెన్షన్ చేశానో మూడు, గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, ఈ మూడు చైనాకి సంబంధించినవి. గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2030 కల్లా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎలాంటి అసిస్టెన్స్ కావాలి, ఎలాంటి పార్ట్నర్షిప్స్ కావాలి,
అనేటువంటి దాని మీద అధ్యయనం చేయడానికి, సపోర్ట్ చేయడానికి వేరు వేరు దేశాలకి ఏర్పాటు చేయబడింది. వీటినన్నిటినీ కూడా ఈ వెస్ట్రన్ కంట్రీస్కి ఆపోజిట్గా, అంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఉన్నటువంటి క్లౌడ్ని తగ్గించడానికి చైనా చేస్తున్నటువంటి పనులు అని కొంతమంది విమర్శిస్తున్నారు. అలాగే గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అంటే ఏ దేశ సార్వభౌమాధికారానికైనా భంగం కలగకుండా మనం మన దేశాలకి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే దాన్ని గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ కింద మనం ఇలా చేసుకుపోదామని చెప్పి చైనా చెప్తోంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే, మీరు గమనిస్తే ఈ క్వాడ్ అనేది ఏర్పాటు అవ్వటం, తర్వాత ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క యాక్షన్స్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కింద తరచుగా సౌత్ చైనా సీలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క ఫోరేస్ చేస్తూ ఉంటుంది కదా, నేవల్ ఎక్సర్సైజెస్ని, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి నేవీకి సంబంధించినటువంటి వెస్సల్స్ వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి కదా. సో వాటిని స్టాప్ చేయడానికి, అలాగే గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, అందరూ కూడా సివిలైజేషన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో. తర్వాత 75th యానివర్సరీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో 12 మందితో ప్రారంభమైంది. ఇప్పుడు 32 మంది సభ్యులు ఉన్నారు. రీసెంట్గా చేరింది ఎవరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఫిన్లాండ్, అలాగే స్వీడన్. 32 మంది సభ్యులు ఉన్నటువంటి నాటో తన 75వ యానివర్సరీని జరుపుకుంది. అయితే రాబోయే కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షులుగా ఈసారి ఎన్నికవడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎన్నికైతే దీని భవిష్యత్తు ఏమిటి? మాటిమాటికి డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు 2% మీరు తప్పకుండా ప్రతి కంట్రీ జీడిపిలో వాళ్ళ డిఫెన్స్కి కేటాయించాలి అని చెప్పి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. 5వ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం ఇది కొన్ని రాష్ట్రాలకి ఇవ్వటం జరిగింది. 5th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 1969వ సంవత్సరం దీని ఆరిజిన్ అన్నమాట. ఇక్కడ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి మొదట 3 రాష్ట్రాలకు ఇచ్చారు, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, నాగాల్యాండ్. తర్వాత ఇంకొక 8 స్టేట్స్కి ఎక్స్పాండ్ చేశారు, మొత్తం 11 స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. తర్వాత క్రైటీరియా ఉంది దీనికి. క్రైటీరియా ఏంటంటే స్పార్స్ పాపులేషన్ లేకపోతే ట్రైబల్ పాపులేషన్, ఇది ఒక క్రైటీరియా. ఇక ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాక్వర్డ్నెస్, ఇది 2వ క్రైటీరియా. 3వది బౌండరీ, ఇంటర్నేషనల్ బౌండరీ ఏరియాస్ ఉండాలి. ఇట్లా మొత్తం 5 క్రైటీరియా ఉన్నాయి దీనికి. 5 విషయాల్ని బేస్ చేసుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారన్నమాట. తర్వాత వాళ్ళ ఫైనాన్సెస్ వయబుల్గా లేకపోవడం అనేది 4వది. ఇంకోటి కూడా ఉంది, ఒకసారి చూడండి. సో 5 ఇక్కడ ముఖ్యమైనటువంటివి అన్నమాట. తర్వాత వాటిని బేస్ చేసుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారు. తర్వాత మొదట స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వబడినటువంటి స్టేట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, నాగాల్యాండ్. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇక్కడ ముఖ్యంగా 3-4 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి నార్మల్ స్టేట్స్కి సెంటర్ స్టేట్స్ షేరింగ్ 60-40, 50-50 అలా ఉంటే ఇక్కడ 90-10. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఏదైనా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉందంటే 90% కేంద్రం భరిస్తుంది. సెకండ్ ఏంటంటే స్పెషల్ అసిస్టెన్స్ కేంద్రం ఇవ్వచ్చు, ఇది 2వది. ఇక 3వది ఏంటంటే ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి కానీ ఇంకా కొన్ని రకాల స్కీమ్స్కి కానీ ఇక్కడ మనీ ల్యాబ్స్ కాదు, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో స్పెండ్ చేయలేకపోతే నార్మల్ స్టేట్స్కి ల్యాబ్స్ అయిపోతాయి, కానీ ఇక్కడ ల్యాబ్స్ అవ్వన్నమాట. తర్వాత ట్యాక్స్ బ్రేక్స్, అంటే మీరు ఒకవేళ ఇండస్ట్రీని ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే మీకు ట్యాక్స్కి సంబంధించిన మినహాయింపులు ఇస్తాము అని చెప్పడం అనేది ఇంకోటి అన్నమాట. తర్వాత కొన్ని రకాల ఏరియాస్కి ఈ స్టేట్స్లో మీరు ఇండస్ట్రీస్ పెడితే మీకు సెంట్రల్ అసిస్టెన్స్ కూడా వస్తుంది అని చెప్పి ప్రత్యేకమైన అసిస్టెన్స్ ఇవ్వటం అన్నమాట. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే
14వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే, మీ అందరికీ తెలుసు 14వ ఫైనాన్స్ కమిషన్ ఈ వర్టికల్ డివల్యూషన్కి సంబంధించి 32% నుంచి 42%కి డివల్యూషన్ పెంచినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రికమెండ్ చేయలేదు, వద్దని కూడా రికమెండ్ చేసింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇవ్వద్దని రికమెండ్ చేసింది అనమాట. ఆర్టికల్ 280 మీరు చూసే ఉంటారు. ఆర్టికల్ 280 అంటే ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజ్యాంగంలోనే చెప్పబడింది ఒక చైర్పర్సన్ ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు అని చెప్పి. అయితే వీళ్ళ క్వాలిఫికేషన్స్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది రాజ్యాంగంలోనే. ఇక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి నియమ నిబంధనలు, ఏ నియమావళికి అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి అనేటువంటిది మాత్రం కేంద్రం ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేస్తుందన్నమాట. ఎంతమంది మెంబర్స్ ఉండాలి అనేది కాన్స్టిట్యూషన్లో రాసింది. అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమిటి అనేది ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేస్తారు. ఇది ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి. తర్వాత నాట్ లేటర్ దాన్ 5 years అంటే 5 years కానీ అంతకు ముందు కానీ ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్. ఇక 275 షెడ్యూల్డ్ ఏరియాస్కి, ట్రైబల్ ఏరియాస్కి ఫండ్స్ ఇవ్వడానికి, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్ని ఆగ్మెంట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆర్టికల్ ద్వారా ఫండ్స్ ఇవ్వచ్చు అనమాట. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్టికల్ 282. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, బీహార్ కేంద్రాన్ని డబ్బులు అడుగుతున్నాయి కదా, మాకు అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పి. ఒకవేళ డిస్క్రిషనరీ గ్రాంట్స్ ఇవ్వాలంటే, అంటే ఫైనాన్స్ కమిషన్తో సంబంధం లేకుండా, అలాగే ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి రికమెండేషన్స్తో సంబంధం లేకుండా, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్తో సంబంధం లేకుండా, ఒకవేళ కేంద్రం రాష్ట్రాలకు ఏదైనా ఇవ్వాలంటే అప్పుడు ఇచ్చేటువంటి అవకాశాన్ని, అంటే డిస్క్రిషనరీ గ్రాంట్స్ని ఆర్టికల్ 282 కల్పిస్తోందనమాట. ఒకవేళ కేంద్రం రాష్ట్రానికి ఏదైనా చేయాలి, కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ ఆర్టికల్ 282 కింద హెల్ప్ చేయొచ్చు. వీటిని డిస్క్రిషనరీ గ్రాంట్స్ అంటారు. అయితే క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే, ఆర్టికల్ 282 వల్ల కొన్ని రాష్ట్రాలకి లాభం జరగవచ్చేమో, కానీ డిస్క్రిషనరీ గ్రాంట్స్ అనేటువంటివి కేంద్ర పరిధిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఓవరాల్గా కేంద్రం అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూడలేకపోవచ్చు. తర్వాత నేషనల్ ర్యాలీ, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ, ఈ రెండు కూడా ఫార్ రైట్ పార్టీస్ యూరప్కి సంబంధించి. నేషనల్ ర్యాలీ ఫ్రాన్స్, అలాగే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ జర్మనీకి సంబంధించి. రిఫార్మ్ యూకే, ఇది రైట్ వింగ్ పార్టీ. యూకేలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది, మీ అందరికీ తెలుసు. చూడండి, ఇక్కడ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికాలో కొన్ని సిటీస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. వీటిల్లో కొన్ని సిటీస్ యూరోపియన్ కలోనియల్ పవర్స్ అక్కడ ఉన్నటువంటి శాండీ షోర్స్ మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ శాండీ షోర్సే కాకుండా లాగూన్స్, మ్యాంగ్రోవ్ ఈస్చరీస్, అలాగే మౌత్స్ ఆఫ్ ద రివర్స్ దగ్గర ఈ సిటీస్ని కొన్నిటిని డిజైన్ చేశారు. వాటిలో కొన్ని ఇప్పుడు సింక్ అయ్యేటువంటి స్థితిలో ఉన్నాయి. ఆల్రెడీ సెయింట్ లూయిస్ అనేటువంటిది ఈ ఓషన్స్ రైజ్ అవ్వటం వల్ల సింక్ అవ్వటం ఒకటి, రెండోది రైజింగ్ ఓషన్స్ మూలంగా సింక్ అవ్వడానికి ఉదాహరణ మీరు చూస్తే జకార్తా సిటీ ఇండోనేషియా రాజధాని. వాళ్ళు కొత్త రాజధానిని కట్టుకుంటున్నారు. జకార్తాని అబాండన్ చేసి, అంటే రాజధానిగా అబాండన్ చేసి కొత్త సిటీని కలిమంతన్ రీజియన్లో కట్టుకుంటున్నారు, బోర్నియో ఐలాండ్లో. అది సింక్ అయిపోతుంది. అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే, వాటర్ ఎక్స్ట్రాక్షన్ బాగా పెరిగిపోయింది. కింద ఉన్నటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్నటువంటి ఆ సాయిల్ క్వాలిటీ, రాక్ స్ట్రక్చర్, వాటి మూలంగా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగేసరికి అవి సింక్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడేమో రైజింగ్ సీ లెవెల్స్ మూలంగా ఈ సెయింట్ లూయిస్ అనేటువంటి సిటీ, ఇది సెనెగల్ కలోనియల్ క్యాపిటల్ అన్నమాట, అది ఇప్పుడు ఓషన్స్ రైజ్ అవ్వటం వల్ల 80% ఫ్లడింగ్ కింద గురయ్యే ప్రమాదం ఉంది 2080 కల్లా.
తర్వాత శాండీ షోర్స్లో ఉండటం వల్ల ఇక్కడ చూడండి, లాగోస్ ఇది నైజీరియాలో ప్రముఖమైనటువంటి సిటీ, అలాగే నౌకోచాట్ ఇది మారిటేరియాలో ఉన్నటువంటి సిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు బిలో సీ లెవెల్ ఉన్నాయన్నమాట. తర్వాత కాంట్రవర్షియల్ డిపోర్టేషన్ పాలసీ, ఈ మ్యాప్ జాగ్రత్తగా చూడండి. ఇది ఐర్లాండ్ ఇది ఒక ఐలాండ్. ఇందులో క్రింద ఉన్నటువంటి ఈ పెద్ద పార్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, పైన ఉన్నటువంటిది నార్దర్న్ ఐర్లాండ్, ఇది యూకేలో భాగం అన్నమాట. ఈ మధ్యలో ఉన్నది ఐరిష్ సీ, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంగ్లీష్ ఛానల్. అలాగే ఇది నార్త్ సీ, మధ్యలో ఉన్నది స్ట్రెయిట్ ఆఫ్ డోవర్. ఏం జరుగుతుందంటే ఈ ఇంగ్లీష్ ఛానల్ ద్వారా రకరకాల బోట్స్ ద్వారా ఏదో ఒక రకంగా యునైటెడ్ కింగ్డమ్ చేరుతున్నారు. ఆఫ్రికాలో ఉన్నటువంటి కండిషన్స్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, అలాగే వేరు వేరు దేశాల్లో ఉన్న ఇన్స్టెబిలిటీ కావచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ అబ్యూస్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రకంగా యూకే చేరుతున్నారు. అక్కడ మాకు అసిలం స్టేటస్ ఇస్తారు అన్నటువంటి ధైర్యంతో ఇలా వచ్చేవాళ్ళు పెరిగిపోవటం వల్ల యూకే గవర్నమెంట్ కొన్ని నెలల క్రితం రువాండా అంటే ఆఫ్రికన్ కంట్రీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ఇల్లీగల్గా వచ్చే వాళ్ళని రువాండా డిపోర్ట్ చేయడానికి వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, డెవలప్మెంట్ అసిస్టెన్స్. అయితే ఇది ఇన్హ్యూమన్ ప్రొసీజర్ అని చెప్పి ప్రపంచంలోని చాలా హ్యూమన్ రైట్స్ సంస్థలు పెద్ద పెట్టున అరిచాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, లేబర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పాలసీని స్క్రాప్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. శ్రీలంక, మన దేశం అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గొడవ పెట్టిన తర్వాత చైనాకి సంబంధించిన రీసెర్చ్ వెస్సెల్స్ని శ్రీలంక అలౌ చేయలేదు. లాస్ట్ ఇయర్ అనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ 2025 నుంచి రీసెర్చ్ వెస్సెల్స్ని అలౌ చేయడానికి డిసిషన్ తీసుకుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రీసెర్చ్ వెస్సెల్ అనే పేరుతో చైనా లాంటి దేశాలు సర్వేలెన్స్ చేస్తున్నాయి. ఇక ఇరాన్ ప్రెసిడెంట్, రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్, ఆయనకి 53% ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పవర్ఫుల్ ఆఫీస్, సుప్రీం లీడర్ ఎవరంటే అలీ ఖమైనీ, ఆయన చేతిలోనే పవర్ అంతా ఉంటుంది. 35 సంవత్సరాలుగా ఆయనే సుప్రీం లీడర్. ఆయనతో పాటు ఉన్నటువంటిది ఇంటర్నేషనల్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. సో అక్కడ పవర్ అంతా కూడా క్లెరిక్స్ అలాగే అలీ ఖమైనీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్ ఎంతవరకు రిఫార్మ్ చేయగలరు అనేటువంటి దాని మీద సందేహాలు ఉన్నాయన్నమాట. ఈరోజు పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. నమస్తే.